తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు కాకినాడలో ఘనంగా జరిగాయి. అక్కినేని సీనియర్ అభిమాని DNS రాజు ఆధ్వర్యంలో కాకినాడలోని జ్యోతన మార్కెట్ సమీపంలోని సంగీత లాడ్జిలో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిట్నేని మూర్తి, అశోక మిలిటరీ హోటల్ అధినేత మీసాల బాబురావు, కాకినాడ నగర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేష్ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడలో ధ్యానకొండ సత్యనారాయణ రాజు గారు అంటే నాకు తెలిసిన 15 సంవత్సరంగా చాలా ఘనంగా పుట్టినరోజు మరియు వర్ధంతి కూడా చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఇది 100వ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు. నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు మొట్టమొదటిగా ఆయన జీవించి చాలా ఉన్నత తీసుకెళ్లి ఆయన ఎంతో మంచి నడవడికతో మంచి నటనా చైత్రం చూపించి ఆయన ప్రజలకు ఒక మెప్పుగా ఒక ఆనందోత్సాహాలతో తన సినిమా చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉండాలని అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అభిమానంగా చూసేటట్టు మహానటుడే. ఆ నటుడి కోసం ఎంత చెప్పినా కూడా సరిపోదు. కాబట్టి ఈ కార్యక్రమం 100 సంవత్సరాలు శతదినోత్సవం అని చెప్పారు. కానీ చాలా చక్కగా చేస్తున్నారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతున్నట్టుగా తెలిసింది. కానీ ఇక్కడ కాకినాడలో కూడా ఇంత ఘనంగా చేయడం మన రాజుగారు మిత్రమండలి అందరికీ కూడా నా ఉదాహరణ ధన్యవాదాలు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. కాకినాడ సంగీత లాడ్జి దగ్గర నా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేస్తున్నాము గ్రాండ్గానే. ఈ సంవత్సరం కూడా అలాగే చెప్పండి గురుగారు. నాగేశ్వరరావు గారు మన మీద పూని కార్యక్రమం చేయించుకుంటున్నారని అనిపిస్తుంది. ఆయన మీద మాకున్న అభిమానం మీద ఆయనకున్న ప్రేమ ఏంటో తెలియదు. ప్రతి సంవత్సరం ఆయన ఇలా చేయించుకుంటున్నారు మాతోటి. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూగా చేస్తామని అందరికీ తెలియపరుస్తూ ఇంతకీ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శత జయంతి ఉత్సవాలు 100వ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా గ్రాండ్గా మొత్తం అందరూ కలిసి ఈ ఉత్సవం బాగా చేసాము. లాస్ట్ టైం కూడా చేసాము, భారీ ఎత్తున అన్నదానం కూడా చేసాము. ఈసారి ఏంటంటే అనాథాశ్రమంలో పిల్లలకి, స్కూల్ పిల్లలకి అనాథాశ్రమంకి అన్నదానం చేస్తున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్లు, డ్రింక్స్, వేరే పళ్ళు అన్నీ పంచి పెడుతున్నాము. చాలా గ్రాండ్గా చేసినందుకు సంతోషంగా ఉంది. అందరూ వచ్చింది ఇంకా సంతోషంగా ఉంది. ఇదే సందర్భంగా అందరికీ చెప్పేది అంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము అందరూ రావాలని మనసారా కోరుకుంటున్నాను. నేను ఉన్నా లేకపోతే ఈ కార్యక్రమం ఎవరో ఒకరు ముందుండి చేస్తే నేను కూడా సంతోషిస్తాను. నాగేశ్వరరావు ఇప్పుడే కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు మనందరిలోనే బతికే ఉంటాడు. ఆయన మొత్తం ప్రపంచంతో తెలిసిన ఎత్తి మనకు కాదు, మనం చేసే కార్యక్రమం కూడా అంతా అందరికీ తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియో దాకా వెళ్ళాలి మనం చేసిన కార్యక్రమాలు. లాస్ట్ టైం సుశీల్ గారు చెప్పారు, చాలా బాగా చేశారు కాకినాడలో సీనియర్ అభిమానులని. చాలా సంతోషించాం మేము. అలాగే ప్రతి కార్యక్రమం చేయాలి, అందరి దృష్టికి వెళ్ళాలి, అందరూ మనం చూసి ఇంకా కార్యక్రమం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్వర్గీయ గురజాడ అప్పారావు నవయుగ వైతాళికుడని, ఆయన అడుగుజాడలు అందరికీ ఆదర్శమని రాజ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో గురజాడ 162వ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న అమర సందేశాన్ని సమాజానికి అందించిన దేశభక్తుడు, సంఘ సంస్కర్త గురజాడాన్ని కొనియాడారు. నవయుగ వైతాళికుడు స్వర్గీయ గురజాడ అప్పారావు గారి 162వ జయంతి. స్వర్గీయ గురజాడ అప్పారావు గారు గొప్ప దేశభక్తుడు, సంఘ సంస్కర్త, భాషోద్ధారకుడు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయ్, ఈశ్వరోమని మనుషులుంటే దేశమైతే బాగుపడనోయ్. ఇలాంటి దేశభక్తి గీతాల ద్వారా, ప్రబోధ గీతాల ద్వారా తెలుగు జాతిలో, భారత జాతిలో దేశభక్తి భావాన్ని రగిలింపజేసినటువంటి దేశభక్తుడు, దేశోద్ధారకుడు స్వర్గీయ గురజాడ అప్పారావు గారు. ఆయన త్రిసూత్ర కార్యక్రమాన్ని అమలు చేశాడు. 1 స్త్రీ జనోద్ధరణ, 2 భాషోద్యమం, 3 సంఘ సంస్కరణ. ఆయన రచించినటువంటి కన్యాశుల్కం నాటకం ఆనాటి సమాజం మీద అప్పారావు గారు విసిరినటువంటి ఒక సాహితీ బ్రహ్మాస్త్రం. ఆయన అడుగుజాడలు జాతి ప్రగతికి మైలురాలు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. సమాజంలో అందరూ శాంతి సంస్కృతిని అనుసరిద్దామని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, ముదునూరి శివరామరాజులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని చెరుకువాడ హైస్కూల్లో ఉండి లయన్స్ క్లబ్, ఐకా నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
అంతర్జాతీయ శాంతి దినోత్సవ వేడుకలు, శాంతి ర్యాలీ, విజేతలకు బహుమతులు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం పార్వతీదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ ప్రపంచ శాంతిని అందరూ కాంక్షించాలన్నారు. హెచ్ఎం పార్వతీదేవి మాట్లాడుతూ ఓర్పు, నేర్పు, సహనం అందరికీ ఉండాలన్నారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులకి, అలాగే చెరుకువాడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలకి, అలాగే విద్యార్థులకి, విద్యార్థినులకి నా ప్రపంచ శాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉండి లయన్స్ క్లబ్ మరియు ఐక్య నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ చెరుకువాడలో ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించి ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అంటే సోదర భావంతో మెలగాలి, ఓర్పు, సహనం కలిగి ఉండాలి, అల్లర్లు, గొడవలు లేకుండా ఉండాలి, కుల మతాల భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలి అని ఉద్బోధిస్తూ ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరంలో సెప్టెంబర్ 21 తేదీన దీన్ని ప్రకటించడం జరిగింది. 1982 నుంచి కూడా సెప్టెంబర్ 21 తేదీ ప్రపంచ శాంతి దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సోదర భావంతో మెలగాలి, శాంతిగా ఉండాలి, సామరస్యంగా ఉండాలని ఈ విధంగా తెలియజేస్తూ ప్రపంచ శాంతి. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చెరుకువాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రపంచ శాంతి దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహిస్తున్నాము. అందరూ కూడా శాంతిని పాటించాలని, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అర్బన్ నక్సల్స్ తుకడే తుకడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోందని దిగిబట్టారు. ఇప్పుడున్నది గతంలోని కాంగ్రెస్ కాదని, ఆ పార్టీలో దేశభక్తి స్ఫూర్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు. కాంగ్రెస్ అంటేనే అబద్దం, మోసం, నిజాయితీ లేకపోవడం అని విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకుని తిరుగుతుందని మండిపడ్డారు. గణపతి ఉత్సవాలను కూడా ఆ పార్టీ వ్యతిరేకిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. कांग्रेस और उसके दोस्तों ने एससी, एसटी, ओबीसी को जानबूझ करके आगे नहीं बढ़ने दिया. हमने सरकारी सिस्टम से कांग्रेस की इस दलित, पिछड़ा विरोधी सोच को खत्म किया है. पिछले 1 साल के आंकड़े बताते हैं कि आज विश्वकर्मा योजना का सबसे ज्यादा लाभ एससी, एसटी और ओबीसी समाज उठा रहा है. आज की कांग्रेस में देशभक्ति की आत्मा दम तोड़ चुकी है. आज की कांग्रेस में नफरत का भूत दाखिल हो गया है. आप देखिए, आज कांग्रेस के लोगों की भाषा, उनकी बोली विदेशी धरती पर जाकर उनके देश विरोधी एजेंडे, समाज को तोड़ना, देश को तोड़ने की बात करना, भारतीय संस्कृति और आस्था का अपमान करना, ये वो कांग्रेस है जिसे टुकड़े टुकड़े गैंग और अर्बन नक्सल के लोग चला रहे हैं. देश की सबसे बेईमान और सबसे भ्रष्ट कोई पार्टी है तो वो पार्टी कांग्रेस पार्टी है. देश का सबसे भ्रष्ट परिवार कोई है तो वो कांग्रेस का शाही परिवार है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు సీరియస్, బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్. అక్టోబర్ 1 నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామన్న మంత్రి నాదెండ్ల, కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని స్పష్టం. ఈ నెల 23న బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం, రానున్న 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక.
అర్బన్ నక్సల్స్ తుక్డే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోంది. కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.